ఛానల్లోకి స్వాగతం. జూన్ 22వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆరుద్ర పౌర్ణమి తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి, గోల్డెన్ టైం స్టార్ట్ కావటంతో ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, విశ్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైన భుజాలు ఉంటాయి. నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించటం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశివారి యొక్క గోచార ఫలితాలు ఆరుద్ర పౌర్ణమి తర్వాత చూసినట్లయితే కనుక గ్రహస్థితిలో మార్పులు అనేవి వీరికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవాలి. అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు. అపారమైన ధన సంపదను కూడా సొంతం చేసుకోబోతున్నారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి కన్యా రాశికి చెందిన ఏ వ్యక్తులైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు సంపాదిస్తున్న ఆదాయ మార్గాల కంటే కూడా మరొక 2-3 ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థిక వృద్ధినైతే మీరు చూడబోతున్నారు. అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక వ్యాపార భాగస్వాములతో మీకు ఏవైనా విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి. అలాగే మీకు పోటీగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో పోటీ నుండి నిష్క్రమించుకుంటారు. ఈ విధంగా మీ యొక్క వ్యాపారం లాభాల బాటలో సాగుతుంది. అలాగే మీరు నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీకు మేలు చేస్తాయి. స్థిరాస్తి ఒప్పందాల వల్ల కూడా మీకు మేలు కలుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ కోసం అర్హత ఉండి మీరు పొందుకోలేకపోతున్నట్లయితే, అంటే ప్రమోషన్ కి సంబంధించి కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు, ఫలితం మాత్రం దక్కటం లేదు, పై అధికారుల నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది కూడా మీకు లభించటం లేదు, అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఈ ఆరుద్ర పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉద్యోగపరంగా మీకున్న సమస్యలు, ఒత్తిళ్లు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల కూడా విడుదలవుతుంది. అంటే చాలా కాలం నుండి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూలమైన ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కూడా మీకు మేలు కలుగుతుందనే చెప్పుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, వాటితో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాటి నుండి ఖచ్చితంగా ఉపశమనాన్నైతే మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. అంతకుముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఏవో ఒక ఆటంకాలు అనేవి వచ్చేవి. కానీ ఈ సమయంలో ఆ ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బు సమకూరటం, సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి, అలాగే మీ యొక్క బంధువుల నుండి ఊహించని మద్దతు లభించడం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు మీకు మంచి సపోర్టివ్ గా ఉంటారు. ఈ విధంగా మంచి మోటివేషన్ కూడా మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. విదేశీయానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా తీరుతుంది. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ మీరు విసిగిపోయి నిరాశలో కనుక ఉన్నట్లయితే
ఈ సమయంలో తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. వాగ్వాతాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు చేజిక్కించుకోబోతున్నారు. కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలని, భూములని, ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోబోతున్నారు. ఈ విధంగా చాలా మట్టుకు అనుకూల ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఆరుద్ర పౌర్ణమి తర్వాత చూసినట్లయితే కనుక ఆరోగ్యపరంగా మీకున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో ఎంతో కాలంగా మీరు కనుక వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది. చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. అంతకుముందు ఎన్నిసార్లు వివాహ ప్రయత్నాలు చేసినా కానీ ఏవో ఒక అడ్డంకులు, ఆటంకాలు కలిగేవి. కానీ ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పెళ్లి సజావుగా సాగిపోతుంది. అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా మీకు సరిపోయే జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక మిరాకిల్ జరగబోతుందనే చెప్పుకోవాలి. అలాగే కన్యారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చక్కటి ఉద్యోగం మీ ముందుకు రాబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి ఉద్యోగాన్ని మీరు పొందుకునే సూచనలైతే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మీ యొక్క జాతక ఫలితాల్లో కనిపిస్తుంది. అలాగే కన్యా రాశికి చెందిన వారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా మీ యొక్క ఫ్రెండ్స్ నుండి, ఫ్యామిలీ మెంబర్స్ నుండి, అలాగే మీ యొక్క టీచర్స్ నుండి మోరల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. అలాగే మీకు చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా కష్టపడి చదువుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు. అనుకున్న సంస్థల్లో ప్రవేశాన్ని పొందుకుంటారు. అనుకున్న ఉద్యోగాన్ని కూడా మీరు పొందుకుంటారు. ఈ విధంగా ఊహించని ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే విద్యార్థులకి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను కూడా సాధించగలుగుతారు. అలాగే మొండి వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి తల్లిదండ్రులతో ఎవరైతే పేరెంట్స్ విసిగిపోతున్నారో వారి ప్రవర్తనలో మీకు ఆశించిన మార్పులైతే కనిపిస్తాయి. ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు మీకు చాలా మట్టుకు అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితిలో అనుకూల ఫలితాలతో పాటు అద్భుతమైన అదృష్ట ఫలితాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయటానికి ముందు వరుసలో ఉండాలి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. మీ పరిస్థితులు అనుకూలిస్తే జీవితంలో బాగా రాణించి 10 మందికి మీరు సహాయపడగలుగుతారు. కాబట్టి మీ యొక్క ఆర్థిక స్థితి సహకరిస్తే అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి సహాయ సహకారాలు అందించండి. అలాగే కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా శివారాధన చేయటం వల్ల ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులను మీరు పొందుకోగలుగుతారు. అలాగే కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు. హస్తా నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించటం వల్ల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఎప్పుడు కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఆకుపచ్చ రంగు చేతి రుమాలను ఎల్లప్పుడూ ఉపయోగించండి. ఇది మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్య స్థితి సహకరిస్తే ఈ విధంగా ఉపవాసం ఉండండి. ఏదైనా అల్పాహారాన్ని తీసుకోండి. ఇది మీకు మేలు చేస్తుందనే చెప్పుకోవచ్చు. శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నదిలో కాని, సరస్సులో కాని, కాలువలో కాని లేదా సముద్రంలో కాని మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అదృష్టాన్ని వారు సొంతం చేసుకోబోతున్నారు. గోల్డెన్ టైం స్టార్ట్ కావటం మూలంగా వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఏ విధంగా మారుతుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.